జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు నవంబర్ 3, 4వ తేదీలలో జరిగిన మెడ్ ఎక్స్ 2025 ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి ఫార్మసీ, నర్సింగ్ కాలేజీల నుండి 6,000 మంది విద్యార్థులు పాల్గొని మెడికల్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను సందర్శించాలని సూర్యాపేట మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ జయలత అన్నారు. 2 రోజులుగా మెడికల్ కాలేజ్లో నిర్వహించిన మెడికల్ ఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా మంగళవారం వివిధ రకాల మెడికల్ ఎగ్జిబిషన్ పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. చూడడము అంటే డిసీజ్డ్ ఆర్గన్స్ని చూడము, వాటి యొక్క స్పెసిమెన్స్ని, వాటి ఫంక్షన్స్ని, వాటి యొక్క ఎనటామికల్ బాడీలో ఎక్కడెక్కడ ఏ పని చేస్తాయి, అవే కాకుండా మాకు స్కెలిటల్ డ్యాన్స్ ఒకటి, స్కేరీ హౌస్ ఒకటి, ఇది కాకుండా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే డ్రగ్ యూజర్స్ వల్ల అబ్నార్మల్ డ్రగ్ యూజ్ అంటే ఇప్పుడు చాలామంది ఈ మధ్య డ్రగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నారు. వాటిది కూడా ఒక సపరేట్ పెట్టి ఏ డ్రగ్స్ తోటి మనిషిలో భేదాలు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఒకవేళ ఈ డ్రగ్ అడిక్షన్స్ వస్తే మనిషిలో ఏం తేడా వస్తుంది, ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము. ఇదే కాకుండా టెలిఫోన్ వల్ల వచ్చే నష్టాలు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. అంటే బాడీలో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా చేస్తున్నాము. ఇంకా మా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో అయితే క్రైమ్ సీన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాము. క్రైమ్లో ఎలాగ తీసుకుంటారు, క్రైమ్ క్లూస్ ఎలా తీసుకుంటారు, క్లూ టీమ్ ఎక్కడ పనిచేయాలి, ఎలా పనిచేయాలి, డాక్టర్స్ రోల్ ఏంటి, పోలీసుల రోల్ ఏంటి, పేషెంట్ వచ్చే అటెండెంట్ అంటే చూడడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి రోల్ ఏంటి, అలాంటివి కూడా చేసి చూపిస్తున్నాము. మెయిన్గా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి మెడిసిన్ వైపు అట్రాక్ట్ చేయడానికి, సొసైటీకి యూస్ఫుల్గా ఉండడానికి, ప్లస్ చాలామంది వచ్చే పిల్లల్లో వాళ్ళు క్లాస్ రూమ్లో చదివే కంటే ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకి చాలా అర్థమవుతుంది అనేది మెయిన్ ఉద్దేశము. ఎప్పుడైనా ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది మెయిన్గా పిల్లలకి నేర్పించాలి. దీన్ని చూసి చాలామంది ఓహో ఇది ఇలా పనిచేస్తుందా, ఈ బాడీలో ఇట్లాగా ఆర్గన్స్ ఉంటాయా, ఈ ఆర్గన్స్ ఏ పద్ధతిలో అంటే న్యూట్రిషన్లో, పీడియాట్రిక్స్లో, పిల్లల్లో వాళ్ళ పెరుగుదలలో ఈ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూపిస్తున్నాము. మహిళల గురించి ముఖ్యంగా అనీమియా గురించి, వాళ్ళ డెఫిషియన్సీస్ ఎట్లా వస్తాయి, డెలివరీలో ఏమేమి తేడాలు వస్తాయి, భేదాలు, డెలివరీ పద్ధతి ఎట్లా ఉంటుంది, పోస్ట్ డెలివరీ ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చేసి చూపిస్తున్నాము. ఇంకా మా పెథాలజీ వాటిల్లో అయితే క్యాన్సర్ గురించి కూడా ఒక బ్లాక్ పెట్టాము. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇవి రెండు కూడా చాలా కామన్గా మన దగ్గరకు వచ్చేవి. వాటిని ఎలా గుర్తించవచ్చు, ఎలా నివారించవచ్చు, ఇవి కూడా చూపిస్తున్నాము. ఇవే కాకుండా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ మన సూర్యాపేట ఏరియాలో డాగ్ బైట్, స్నేక్ బైట్, ఈ చాలా కామన్గా వస్తాయి. ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్ అంటే ఈ పురుగుల వీడ్స్కి వాడే మందులు, పత్తికి, కూరగాయలకి వేసే మందులు మనకి యాక్సిడెంటల్గా కానీ కావాలని వాంటెడ్లీ కానీ తీసుకున్నా కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ బాడీ మీద వస్తాయి, దానికి నివారణకి ఏమేమి పద్ధతులు ఉన్నాయి, ఎలా గుర్తించాలి, చేసే ఫస్ట్ ఎయిడ్ ఏంటి వీళ్ళల్లో, అవి కూడా చేసి చూపిస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ చేసే వాళ్ళకి చేసే ఫస్ట్ ఎయిడ్ తోటి ప్రాణాన్ని మనం కాపాడే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మన సూర్యాపేటకి హైలైట్ ఏంటంటే మెయిన్ రోడ్ చాలా క్లోజ్గా ఉండడం వల్ల రోజుకి ఒక 10 వరకు యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి. మా హాస్పిటల్కి వస్తాయి, మా సరౌండింగ్స్ కూడా వస్తాయి. ఈ హాస్పిటల్ డైరెక్ట్గా ట్రామా కేసుని ఎట్లా డీల్ చేయాలి, సేవ్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్లో మనం యాజ్ అ సిటిజన్స్ చేయాల్సిన రోల్ ఏంటి, మనం ఎంత డాక్టర్ దగ్గర తీసుకునే ముందే మనం ఏమేం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఎలా ఇవ్వాలి, సిపిఆర్ ఎలా ఇవ్వాలి, ఇవి కూడా మేము చేసి చూపిస్తున్నాము. పిల్లలకి ఫన్ జోను అండ్ చదువుతో పాటు ఫన్ యాక్టివిటీస్ కూడా పెట్టాము. స్కెలిటల్ డాన్స్ పెట్టాము. ఇదే కాకుండా ఇంకా చాలా అన్ని సబ్జెక్ట్స్కి పరిచయం చేశాము. వీటితో మనకు వచ్చే సూర్యాపేటలో ఉండే ఈ రోజు వరకు అంటే ఈ 2వ రోజు ఆఫ్టర్నూన్ వరకు మోర్ దాన్ 3,000 నిన్న 1,900, ఈరోజు ఇంకొక 1,900, ఇంకా మేము ఒక 1,000 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో 4,000 వచ్చారు అంటే మన పిల్లలు 9th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ పిల్లలకి చాలా అవేర్నెస్ వచ్చినట్టే. ఇందులో సగం మంది కంటే సగం మంది కూడా అట్లీస్ట్ తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యి మెడిసిన్ తీసుకుని డాక్టర్ అవ్వాలనే పిల్లలకి ఇంకా ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి
ఇలాంటి వాళ్ళు తీసుకుని రేపొద్దున డాక్టర్ అయి సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలా సక్సెస్ అయినట్టు, ద పర్పస్ ఇస్ సర్వ్డ్ అనే దేశంతో మీ అందరి కోఆపరేషన్ తోటి ఇట్ హాస్ కమ్ టు ఈ లెవెల్ వరకు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. Excellent message.